ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024 సంవత్సరం 12వ నెల మరి 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవునిచ్చిన వాక్యము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యమును కలగజేసేదని ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది అని దేవాది దేవుడు తెలియపరిచినటువంటి రీతిలో మరి స్త్రీ సంతానికిని మరి ఆదాము అవ్వ పాపంలో పడి ఉండగా మరి దేవుడు సెలవుస్తున్న మాట ఏంటంటే స్త్రీ సంతానమునకుని ఆమె సంతానమునకును మరి వైర్యం కలగజేస్తాడంట దేవుడు. కాబట్టి మరి ఆమెనగా మరి రానాడిచ్చినటువంటి వాగ్దానము మరి యేసుక్రీస్తు ప్రభు రాకడలో నెరవేరినట్లుగా గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే మరి వైరమును కలగజేయటానికి దేవుడి లోకానికి వచ్చినట్లుగా, లేక మరి ఆనాడు ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని మరి ఆ పాపం అనే పత్రాన్ని తెంపటానికి ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మరి వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాము. కాడుకులారా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, పాపం నుండి విడుదల చేసేవాడు. కాబట్టి పాపులుగా జీవిస్తున్నటువంటి వారు యేసు వైపు చూస్తున్నప్పుడు మరి యేసులో మొరపెట్టుకున్నప్పుడు మరి పాపం నుంచి విడుదల చేసే సృష్టికర్త తండ్రి, మహోన్నతుడు, ఆయనే ఈ లోకానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యానికి వందనాలు తండ్రి ప్రభు. జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యానికి వందనాలు. మీరే తోడుగా నడిపించంత నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన ఆశ్రయించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించిన దీవించిన తండ్రి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఉన్నతి నింపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం తండ్రి. యవనస్తులు కూడా చెడు వచనం నుంచి దూరం పరిచి దేవ మీరు రక్షించుకొని తండ్రి. నశించిపోతున్న ఆత్మలు రక్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి. మా రాష్ట్రం దీవించిన భవనికి స్తోత్రాలు ప్రభు. ఎంతోమంది బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. దేవ తండ్రి, మా రాష్ట్రంలో తండ్రి ఉద్యోగాల ప్రభావం మరి నేను ఏర్పాట్లు చేయని బాబు నీకు స్తోత్రాలు. దేవ కరువు లేకుండా సమృద్ధి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేవ పరీక్షలు రాయబోతానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా తెలివి జ్ఞానంతో ముందు నడిపించండి. సిద్ధపాటు అవుతుంది. జ్ఞానం ఇచ్చి నడిపించండి. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వంతునం పని తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపని కొందలు తండ్రి ప్రభావ. మీరు నేను తండ్రి వేస్తే మా దేశం బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి. మా దేశ పాడి పంటనంతను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. ఎంతోమంది చెరువులు చేపలు చెరువులు వేసుకున్నారు, రైలు చెరువులు వేసుకున్నారు. మీరు ఆశ్రయించండి తండ్రి. వేస్తే సెలవు చేసుకుంటూ మంచి వాతావరణం మీరు ఇచ్చేది తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు నాయన. దేవతని యేసునికి స్తోత్రాల ప్రభావ. పరాపరాల పంటలు తండ్రి, కూరగాయల పంటలు అన్నీ కూడా ప్రభావ సమృద్ధి మీరు అనుగ్రహించింది స్తోత్రాలు. దేవతని యేసునికి వందలు తండ్రి. ప్రభావ హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి తండ్రి. అనేకమైన వ్యాధులతో బాధలతో బాధపడుతూ ఉన్నారు. స్వస్థత ఆరోగ్యం మీద దయచేయండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేయండి. గృహం లేని గృహం తెచ్చండి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి. వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని గర్భం తెచ్చండి. గర్భం చేసుకోండి. డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమ తెచ్చమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ప్రతి సేవకులను కుటుంబాలు దీవించని ఆశ్రయించండి తండ్రి. దేవర పరిచయను బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి ప్రభావ నశించిపోతున్న ఆత్మని రక్షించుకొని తను యేసునికి వందనాలు. అయ్యా మీరే తోడుగా నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రభా ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపవలసిన యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.